హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వనైతే వేయించుకుంటున్నాను. నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ఉప్మా రవ్వ దోరగా వేగిన తర్వాత పక్కన ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను అయితే వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నేను ఈరోజు ఉప్మా కొంచెం మీడియంగా, అంటే పొడి పొడిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత టీ అయితే పెట్టేశాను. టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. లంచ్లోకి రైస్ కోసం అనేసి రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని రైస్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను. కాకరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కాకరకాయలను అయితే తీసుకున్నాను. కాకరకాయలు నేను ఎప్పుడు కూర చేసినా కూడా నేను పైన ఉన్న పీల్ని అయితే తీసేసుకుంటాను. కాకరకాయలకు పైన ఉన్న పీల్ని తీసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటాను. ఇలా కాకరకాయలను కడుక్కున్న తర్వాత చివర్లను అయితే కట్ చేసుకోవాలి. ఇది నేను కాకరకాయ కొబ్బరి మసాలా కూర చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కాకరకాయ లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేసుకుంటున్నాను. కొంతమందికి విత్తనాలు నచ్చుతాయి. అలాంటి వాళ్ళు విత్తనాలను అయితే కట్ చేసుకోండి. అట్లా అంటే తీయకుండా కూడా కర్రీలో వేసుకోండి. కొంతమందిని చూసాను నేను విత్తనాలను కూడా కర్రీలో వేస్తారు. నాకు ఎందుకో నచ్చదు. అందుకోసమే నేనైతే కంపల్సరీగా విత్తనాలను తీసేసి కాకరకాయ ముక్కలను అయితే కట్ చేసుకుంటాను. కాకరకాయ ముక్కలు నేనైతే పొడవుగా కట్ చేసుకుంటున్నాను. రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కాకరకాయలు కట్ చేసేటప్పుడు మాట్లాడితే చేదొస్తుంది అంటారు. అందుకోసమే నేను కాకరకాయలు కట్ చేసేటప్పుడు అయితే ఎవరితో మాట్లాడను. తర్వాత వాటర్లో ఒకసారి అయితే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని కాకరకాయలను వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్లో వాటర్ అయితే ఎగిరిపోయాయి కదా, మూత పెట్టుకుని రైస్ని అయితే కుక్ చేసుకుందాం. నేను అలాగే పెసరపప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనైతే ఒక కప్పు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకొని పప్పునైతే కుక్ చేసుకుంటున్నాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కాకరకాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఇలా కాకరకాయలు ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే కాకరకాయలను ఇలా ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పోతాయి. ఈ జల్లి గిన్నెలో వేసుకోవాలి. పప్పు 1-2 పొంగులు వచ్చిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాం పప్పుని. ఇక్కడ కాకరకాయ కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1.5 స్పూన్ల కొబ్బరి పొడి, 1.5 స్పూన్ల పచ్చి ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపునైతే వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాకరకాయ కూరనైతే కుక్ చేసుకుందాం. మనం పైన వాటర్ని పెట్టుకోవాలి. వాటర్ని పెట్టుకోవడం వల్ల కూర అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని పప్పునైతే ఇలా మ్యాష్ చేసుకోవాలి. నేను పప్పు గుత్తితో పప్పునైతే రుబ్బుకుంటున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను పప్పులో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటాను. గట్టిగా ఉంటే నాకు నచ్చదు. అందుకోసమే ఇలా కొంచెం లూజ్గా చేసుకుంటాను. ఇక్కడ కర్రీని ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే సిమ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అడుగంటుతుంది. అందుకోసమే కర్రీని ఒకసారి కలుపుకొని మళ్ళీ వాటర్ పెట్టుకొని కర్రీని అయితే కుక్ చేసుకుందాం. పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. పప్పులోకి పోపునైతే పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత కొద్దిగా ఇంగువనైతే వేసుకోవాలి. చివరగా పసుపును వేసుకుంటే మనకు పోపు రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయిన పోపును పప్పులో వేసుకుంటే సరిపోతుంది. కమ్మనైనా పప్పు అయితే రెడీ అయిపోతుంది. కాకరకాయ కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ కాకరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేదు కూడా ఉండదు, బాగుంటుంది. ఈరోజు నేను పెసరపప్పు కూర, కాకరకాయ కర్రీ అయితే చేశాను. అలాగే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే పాలను తీసుకుంటున్నాను. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకున్నాను. మన ఫ్రూట్ సలాడ్లోకి ఎప్పుడైనా కూడా క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. గేదె పాలు దొరికితే అవైనా తీసుకోవచ్చు. ఒకవేళ గేదె పాలు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ దొరకకపోతే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు. పాలనైతే గిన్నెలో వేసుకుంటున్నాను. ఒక గిన్నెలో అయితే కొన్ని పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాలను అయితే మరిగించుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి. చక్కెరను అయితే కరిగించుకుందాం. చక్కెర కరిగేలోపు మనం పక్కకు తీసుకున్న పాలలో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి. మనం లీటర్ పాలను తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ అర లీటర్ పాలు తీసుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్నైనా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను అయితే వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. పాలల్లో వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది, గిన్నె అంటుకుపోతుంది, అడుగంటుతుంది. కాబట్టి మనం కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. పాలను ఇలా కలుపుతుంటే చిక్కపడుతుంది. ఇలా అంచులకు ఒకవేళ మనకు పాలు అంటుకుంటే ఆ పాలను కూడా స్పూన్తో అనుకుంటూ లోపలికి పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాలు పాలను మరిగించుకుంటే సరిపోతుంది. కాకపోతే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వునైతే వేయట్లేదు. పాలు మనకు చిక్కపడడం కనిపిస్తుంది 3-4 మినిట్స్లో, 3-4 నిమిషాలలో. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాలనైతే పక్కన పెట్టుకోవాలి. ఇవైతే కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ చల్లారి పెట్టుకున్నట్టయితే పైన అట్టు కట్టకుండా ఉంటుంది. అలాగే తొందరగా కూడా చల్లారుతాయి. పాలను మొత్తం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ అయితే వదిలేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరీ చిక్కపడింది కదా. ఇప్పుడైతే ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే యాపిల్ పీసెస్, బనానా, పోమ్గ్రనేట్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అయితే వేసుకున్నాను. కావాలంటే ఇంకా మీ ఇష్టం, ఇంకా వేరే ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసుకున్నాను.
ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకి అవే ఇష్టం ఎక్కువగా కాబట్టి నేనైతే అవే వేసుకున్నాను. ఇలా అన్ని ఫ్రూట్స్ వేస్తే కలర్గా చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కమ్మనైన ఫ్రూట్ సలాడ్ని, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.